థ్యాంక్ యూ అండి. ఇంకో కాలర్ కూడా లైన్ లో ఉన్నారు సార్, కృష్ణారావు గారు ఏలూరు నుంచి. కృష్ణారావు గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, మాట్లాడండి. అడగండి శ్రీనివాస్ గారు. చెప్పండి. వరంగల్ కాలర్ అంటున్నాడు, ప్రాజెక్టులకి చంద్రబాబు నాయుడు గారు అడ్డం పడ్డారంటే ఒక ముఖ్యమంత్రిగా ఆయన దిగువ రాష్ట్రానికి జరుగుతున్న ఏదన్నా పొరపాట్లు ఉంటే కనుక దాన్ని సవరించుకోవడం కోసం ఎగువ రాష్ట్రం వాళ్ళు తప్పులు చేసినప్పుడు పైన చెప్పే హక్కు ఉంటుంది. ఆయన వరంగల్ ఆయన నేను టీఆర్ఎస్ కార్యకర్తలు కాదన్నాడు, ఆయన టీఆర్ఎస్ కార్యకర్తలాగా మాట్లాడుతున్నాడు. కానీ ఏ ఒక్కటి కూడా వాళ్ళు అక్కడ చంద్రబాబు నాయుడు డెవలప్ చేయలేదంటే 100% రాంగ్. చంద్రబాబు నాయుడు వల్ల హైదరాబాద్ కి అంత పేరు వచ్చింది, అంత ఘనత ఉంది. ఇవాళ ఐటీ కంపెనీలో మా వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కృష్ణా ఎంతమంది అక్కడ జాబులు చేస్తున్నారు, ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఎంతమంది జాబులు చేస్తున్నారు, ఎంతమందికి సౌకర్యం కలుగుతుంది, అంత బాగుంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడండి? అసలు ఏమి చేయలేదు చంద్రబాబు నాయుడు. రోజు టీఆర్ఎస్, రోజు ఎందుకు కేసీఆర్ అంత భయపడిపోతున్నాడు? అందరూ విమర్శించుకుంటారులేండి, ఎన్నికల్లో విమర్శలు కామనే. థ్యాంక్ యూ కృష్ణారావు గారు. అంటే విషయం అండి, ఇందాక అంటే మీరు ఇందాక ప్రాజెక్టులకు సంబంధించి ఎప్పుడు కూడా ఇవాళ ఒక రాష్ట్రం కాదు. ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఆంధ్ర తెలంగాణ ఒక రాష్ట్రం కాదు, రెండు రాష్ట్రాలు అయినప్పుడు ఒక రాష్ట్రం అయితే ఒక రాష్ట్రమే నిర్ణయం తీసుకొని ఒక ప్రాంతానికి న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ రెండు రాష్ట్రాలు అయినప్పుడు రెండు రాష్ట్రాలు ఈ రెండుగా దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల మధ్య నీటి పంపకాలకు సంబంధించి అనేక నియమ నిబంధనలు ఉన్నాయి. మనకు అది అర్థం కావాలి. ఫస్ట్ పార్టీలే రాయక్కర్లా, ప్రభుత్వాలే రాయక్కర్లా, స్వచ్ఛంద సంస్థలు కూడా రాస్తాయి బోల్డ్ అనే ఇష్యూస్ మీద. లేఖలు రాసినంత మాత్రాన ఇందాక వారు ఇంకో కాళ్ళు చెప్పారు, మహారాష్ట్రతో తెలంగాణకి నీటి సమస్య ఉంది, తెలంగాణతో ఆంధ్రాకి నీటి సమస్య ఉంటుంది. ఎందుకంటే ఎగువ రాష్ట్రాలకి ఎప్పుడు కూడా దిగువ రాష్ట్రాలకి పైన రాష్ట్రాలతో చిన్నపాటి సమస్యలు ఉంటాయి. ఎగువ రాష్ట్రాలను మేము ఎలా అడ్డుకుంటామని చెప్పి కూడా. అయితే దీనిలో విషయం ఏంటంటే వారు ఇంకో ఆయన చెప్పిన పాయింట్ కూడా నిజమే. దేశంలో మెజారిటీ చోట్ల డిపిఆర్లకు అనుగుణంగా కట్టట్లేదు, వైలేషన్స్ చేస్తున్నారు అన్నమాట కూడా నిజమే. అయితే దీనికి ఇప్పుడు పాకిస్తాన్తో మనకి నీటి ఒప్పందాలు ఉన్నాయి. మనం మాట్లాడు రెండు దేశాలు, నిన్న మొన్న కూడా ఒక మీటింగ్ జరిగింది, నీటి ఒప్పందాలు అంటే సింధు నది నుంచి నీళ్లు కిందకు వచ్చేది. కాబట్టి ఏదైనా ఒక పద్ధతి ప్రకారం జరగాలి. అసలు మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కిందకి సముద్రం పాలవుతున్న నీళ్లు, నిన్న కూడా ఎక్కడో కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నారు, దాదాపు 30-40 వేల టీఎంసీలు సముద్రం పాలవుతున్నాయి నీళ్లు మొత్తం దేశవ్యాప్తంగా అని చెప్పి. అంటే దీన్ని సరి చేసుకునే ఆలోచన చేయకుండా ఈ కొట్లాట్లు పెట్టేది మనం మార్చుకోవాలి. అలాగే హైదరాబాద్ డెవలప్మెంట్లో ఒకటి ఇవాళ ఖచ్చితంగా హైదరాబాద్ డెవలప్మెంట్లో కేసీఆర్ చంద్రబాబు గారికి పాత్ర ఉన్నది, కీలకమైన పాత్ర ఉన్నది. అలాగే ఈ 4 ఏళ్లలో కూడా హైదరాబాద్లో గతంలో ఊహించిన రీతిలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఏమో. బై అండ్ లార్జ్ హైదరాబాద్ పీస్ఫుల్గానే ఉంది. ఏ పార్టీ అధికారులకు వచ్చినా రాహుల్ గాంధీ గారు నేను కరెక్ట్ మాట మాట్లాడారు. హైదరాబాదే కాదు దేశంలో ఏ ప్రాంతమైనా ఎవరైనా వెళ్ళవచ్చు, జీవించవచ్చు, హాయిగా బతకొచ్చు, వాళ్ళకి చేతనైన పనులు చేసుకోవచ్చు. అది దేశం ఇచ్చిన, రాజ్యాంగం ఇచ్చిన హక్కు, దాన్ని ఎవరు కాదనడానికి వీల్లేదు. కాబట్టి 10 మంది వస్తే ఆయన మంచి మాట కోట్ చేశారు కూడా కోదండరావు గారు. కొలి కుతుబ్ షా కట్టినప్పుడు ఆశించింది ఏంటంటే ఈ నగరం జనంతో కళకళలాడాలి, ఇది పెరగాలి, ఎదగాలి అని కోరుకున్నారు. కాబట్టి ఆ రీతిగా హైదరాబాద్ ఖచ్చితంగా పెరిగి తిరుగుతుంది. ఏ పార్టీలో ఉన్నా ఆపలేవు. టీఆర్ఎస్ ఉంటే ఇక్కడ ఏదో ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే గతంలో చర్చ జరిగింది, ఒక వాతావరణం క్రియేట్ అయింది, క్రియేట్ చేశారు కూడా. ప్రాంతాలకు అతీతంగా ఎంతో మంది వచ్చి ఒక చిన్న విరామం తీసుకుందాం సార్, చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత చర్చ కొనసాగిద్దాం. చూస్తూనే ఉండండి. చర్చకు తిరిగి స్వాగతం. శ్రీనివాసరావు గారు, ఇందాక మనం మాట్లాడుకుందాం అనుకున్నాం టీఆర్ఎస్ పార్టీ బీజేపీ బి టీం అని చెప్పేసి నిన్న రాహుల్ గాంధీ కూడా మాట్లాడడం జరిగింది. అట్లాగే తెలంగాణ రాష్ట్ర సమితి అంటే తెలంగాణ రాష్ట్ర సంఘ పరివార్ అని కూడా ఆయన మాట్లాడారు. అదేవిధంగా కేసీఆర్ కూడా మొన్న మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబు మోదీ కలిసి ఇక్కడ రాష్ట్రపతి పాలన తెలంగాణలో తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, ఇది స్వయంగా అసదుద్దీన్ ఓవైసీ నాకు చెప్పారని కూడా మాట్లాడారు. ఏంటి ఉపయోగం ఏంటి దానివల్ల? ముందు ఫస్ట్ మీరు అడిగిన ప్రశ్నకి సరే, టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సంఘ పరివార్ అని చెప్పలేం, కానీ రాజకీయ పార్టీల మధ్య కొన్ని అండర్స్టాండింగ్స్ అయితే ఉంటాయి. ఇందులో ఆ సందేహం అక్కర్లేదు. మీరు చూడండి, టీఆర్ఎస్ బీజేపీ చూడండి, కరెక్ట్గా ఎక్కడైతే ఎంఐఎం బీజేపీ ఉన్నాయో ఆ స్థానాలనే కేసీఆర్ గారు ఆఖరి నిమిషం దాకా నామినేషన్లు అయిపోయేదాకా ఆ లాస్ట్ రోజు దాకా ప్రకటించుకున్నారు. దానివల్ల ఏమైంది, 2 నెలలు వాళ్ళకి లాస్ట్ కదా అక్కడ పోటీ చేసే అభ్యర్థులు ఎవరన్నా కానీ పార్టీల అభ్యర్థులు బీజేపీ ఉన్న దగ్గర అభ్యర్థులు పెట్టట్లేదని అలా పెట్టారు, మంచి ఉన్నల్లో గిట్టల్లో పెట్టారు. కానీ ఆఖరి నిమిషం దాకా వాళ్ళకి తేల్చకపోవటం వెనకాల వేరే 119లో ఈ 11 మీకు ఇబ్బంది వచ్చిందా?
ఇది ఒకటి. ప్రత్యక్షంగా ఎంఐఎంతో పొత్తుని చెప్తున్నారు ఆయన, పరోక్షంగా జరుగుతుందని మీరు ఒకసారి గమనించండి. ఇవాళ అమిత్ షా గారు నిన్న పర్యటన అయింది. ఆయన ఏం క్వశ్చన్ చేస్తున్నారు? ఇప్పటికైనా దళితుల్ని సీఎం చేస్తారా? చేయలేని కనపడలేదు ఇప్పటిదాకా. ఇప్పుడు మళ్ళీ ఒకవేళ కేసీఆర్ గారు చేస్తానంటారు అనుకోండి, నమ్ముతారా? అంటే నాకు అర్థం కాని ప్రశ్న ఏంటంటే, ఆయన దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించారు, చేయలేదు, ఆయన ముఖ్యమంత్రి కూర్చున్నారు. ఆ క్వశ్చన్ అడిగిన వాళ్ళకి ఎవరు వెళ్తున్నారు, తెలంగాణ తెచ్చినోడే కదా వెళ్తున్నాడు అని చెప్పి ఆయన మళ్ళీ ఎదురు కూడా మాట్లాడారు దాని మీద. ఇది కనపడుతున్నటువంటి వాస్తవం. దాన్ని క్వశ్చన్ చేసే తీరులోనే మనకు కొంత చిన్నపాటి ఈయన ప్రజల్ని మోసం చేశాడు, దళితుని ముఖ్యమంత్రిని చేస్తాడు, మాట తప్పాడని మాట మాట్లాడట్లా, దళితుని మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తాను ఇప్పటికైనా చెప్తారంటే ఒకవేళ నేను మళ్ళీ ఈసారి చేస్తాను అంటాడు అనుకోండి. వాళ్ళ ఓటమిని కూడా ముందుగానే చెప్తున్నట్టుగా, అంటే మళ్ళీ సీఎం అవుతారు మీరు, జనం నమ్ముతారా? ఇది ఒక యాంగిల్. సరే, అట్లాగే కేసీఆర్ గారి విమర్శలు కూడా చిన్నపాటి లాజిక్ ఉంది. ఇప్పుడు ఆ రోజు బీజేపీ టీడీపీ కలిసి ఉన్నాయి, ఇది రాష్ట్ర పరిపాలనకు సంబంధించి. బీజేపీ టీడీపీ కలిసి ఉన్నాయి 2014 నుంచి మొన్నటి దాకా, 3 నెలల క్రితం దాకా కలిసినప్పుడు సహజంగానే ఇక్కడ తెలుగుదేశం 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. టీఆర్ఎస్లో బోల్డ్ అంతమంది అసంతృప్తి, రోజు మనం వింటా ఉన్నాం హరీష్ గారు అసంతృప్తితో ఉన్నారనో లేదా ఇంకొకటి గ్రూపులు. మన ఎమ్మెల్యేలు ఏం పెద్ద పరమ పవిత్రులని ఎవరు భావించట్లా. ఇవాళ చూసాం కదా, జంపు జలానీలు ఎంతమంది ఉన్నారో. అధికారంలోకి వస్తాం అనుకుంటే ఎగిరి ఒకటానికి రేపు మళ్ళీ చూస్తారు మీరు, చూడండి అసెంబ్లీ ఎలక్షన్ అయిన తెల్లారి నుంచి ఏ పార్టీ అధికారంలోకి వస్తే దానిలోకి మళ్ళీ జంపు. ఇది నిస్సిగ్గుగా జరుగుతున్నటువంటి వ్యవహారం. పార్టీలు బట్టలోడు తీసుకొని రోడ్డు మీద నిలబడి ఎంతకంటే పచ్చిగా ఏం చెప్పాలో మనకు అర్థం కాని పరిస్థితి. వ్యవస్థని కుళ్ళబొడుస్తున్నారు. కాబట్టి ఆ కుళ్ళబొడిచే క్రమంలో టీఆర్ఎస్ ఇప్పుడు అదే పని చేసింది. అవకాశం వచ్చింటే టీడీపీ అదే చేసి ఉండేది, మంత్రి పదవులు కూడా ఇచ్చింది, మంత్రి పదవులు ఇచ్చింది. ఏపీలో అదే జరుగుతూ ఉంది రేపు. కాబట్టి ఆ ప్రయత్నం అసలు ఎందుకంటే మనకు కొన్ని ఓటుకు నోటు కేసు కొన్ని ఇవన్నీ ఉన్నాయి కదా. ఆ ప్రయత్నం అయితే అది ఆ స్థాయిలో ప్రభుత్వాన్ని కూలదోసి చేసే స్థాయికి ఒకవేళ ఎల్లుండేదేమో అవకాశం వచ్చుంటే. బట్ మొగ్గలోనే ఆయన జాగ్రత్త పడ్డారు. సరే, కొంతమేరకు దాన్ని అడ్డుకున్నారు అనుకుందాం అనుకోండి. బట్ ఇష్యూ అది కాదండి. రాజ్యాకాంక్ష సమస్య అధికారం కోసం ఈ దాహార్తి ఏంటి, అధికారం కోసం అధికారం వచ్చినా కూడా ఆగట్ల. సమస్య ఏంటంటే ఇక్కడ కేసీఆర్ గారికి అధికారం వచ్చింది, ఎందుకు ఇతర పార్టీల ఎమ్మెల్యేలు దండుకోవాలి? ఇప్పుడు చంద్రబాబు గారు ఒకవేళ తప్పు చేశారనుకుందాం, మీరు తప్పు చేస్తున్నారని చెప్పి చూపించారు, అంతవరకు మనం అయితే గొడవ కాదుగా. కనీసం మనం ఒక కొత్త తెలంగాణ రాష్ట్రంలో ఒక విలువలతో కూడిన రాజకీయానికి పునాదులు వేయాల్సింది ఎవరు? మొట్టమొదటి ఎవరికి అవకాశం వచ్చిందో వాళ్ళు. కానీ మీరు ఏం చేశారు 5 ఏళ్లలో? 5 సంవత్సరాలు నిండకుండానే. సరే, 5 సంవత్సరాలు నిండకపోతే ఒక సమస్య, అదేమి అవినీతికి సంబంధించింది కాదు. ఆయన ఛాయిస్, ఆయనకు అవకాశం ఉంది, చేశారు, దాని గురించి చర్చ కాదు. జనం ఓట్లు వేస్తలేదు, వేరే చర్చ. అంటే ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు ఈ 5 సంవత్సరాలు కంప్లీట్ గా చేసిన తర్వాత అభివృద్ధి ఏం చేసామో ప్రజల్లోకి వెళ్తే బాగుంటుందని చెప్పి నేననేది దానికంటే ముందు అసలు మీ ఎమ్మెల్యేలు కొనుగోలు దగ్గర నుంచి మీరు అదే పని చేశారుగా. చంద్రబాబు గారు తప్పు చేశారు అని చెప్తూనే మీరు కాంగ్రెస్ వాళ్ళని లాక్కున్నారు, టీడీపీలో వాళ్ళని లాక్కున్నారు. ఏంటి ఇతర పార్టీలు ఉండకూడదా? ఇప్పుడు ఆయన మాటలో ఒక స్టేట్మెంటు చంద్రబాబు గారికి ఎక్కడ కొంత అవకాశం వస్తుందంటే తెలుగుదేశం లేదు ఇక్కడ వెళ్ళిపోయింది అంటే అవసరం ఏముంది? ఎన్ని పార్టీలైనా ఉంటాయి, తెలుగుదేశం కాదు ఇంకొక వెలుగుదేశం వస్తుంది. పార్టీలు నేను అధికారంలో ఉంటే ఇంక వేరే పార్టీలు అసలు ఉండకూడదు, అవి కనుమరుగైపోవాలి, భూస్థాపితం అయిపోవాలి, ఉండకూడదు అన్న ఆలోచన ఏ నాయకుడికి వచ్చినా ఎక్కడొచ్చినా కూడా తప్పే. ఇది ప్రజాస్వామ్య దేశం. పార్టీలు ఎవరైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చు, వాళ్ళ విధానాలు వాళ్ళు జనానికి చెప్పుకుంటారు, వాళ్ళ నాయకత్వం వాళ్ళు నిర్మించుకుంటారు, వాళ్ళ పార్టీ ఏ రకంగా నడుపుతున్నారు, ప్రజలకు ఏం చేయాలని చెప్తున్నారు, జనం ఓట్లేస్తారు. దానికి ఇదేదో ఆయన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా సాలకి ఇక్కడ దీన్ని కూడా కబళించాలని చూసినా ఇది రాజ్యాకాంక్ష అంటారు. రాజుల గతంలో మనం వినేవాళ్ళం కదా, చక్రవర్తులు సామ్రాజ్య విస్తరణ కోసం ప్రయత్నం చేసినట్టు. రేపొద్దున అవకాశం వస్తే కేసీఆర్ గారు ఆంధ్రాలో చేయరని కూడా ఏం లేదు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు ఈ గొడవ తప్పదు, 2 రాష్ట్రాలు కలిసే రాజకీయంగా గందరగోళం ఉందనుకున్నారు అనుకోండి. ఆల్రెడీ చాలాసార్లు మనం వింటూ ఉన్నాం, టీఆర్ఎస్కి భీమవరంలో వచ్చి ఆఫీస్ పెట్టండి, మేము కూడా చేస్తాం. అక్కడ కూడా పోతే కూడా తప్పు కాదండి, కూడా పెట్టారు. తెలుగు ప్రజలు కేసీఆర్ గారికి తెలుగు భాష మీద బ్రహ్మాండమైన పట్టుంది, ఆయనకి మక్కువ ఉంది, అభిమానం ఉంది, ప్రేమించే మనిషి భాషని. ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీ పెట్టి 2 తెలుగు రాష్ట్రాలు కలిపి మీరు కూడా ప్రయత్నం చేయండి, ఎవరవుతున్నారు? దీనిలో ఏమి వేరే మాటే లేదండి. ఈ జాతీయ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ తెలంగాణకి కన్ఫైన్ అయిన వాళ్ళు ఉంది, ఆయన జాతీయ స్థాయి రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారు, జాతీయ స్థాయిలో ఫ్రంట్ పెడతానంటూ ఉన్నారు. నీళ్ళ గురించి కొన్ని బలమైన ఇష్యూస్ మాట్లాడారు కూడా. ఆయన మొట్టమొదటి స్పీచ్లో చాలా కీలకమైన ఇష్యూస్ మాట్లాడారు. క్వశ్చన్ చేయడం తేలిక. దేశంలో ఉన్న సమస్యలన్నీ 5 గంటలు ఏకరవ పెట్టవచ్చు, నువ్వేం చేసావు. మరి మీరేం చేస్తారు చూపించండి. పక్క రాష్ట్రం ముందు తెలుగు రాష్ట్రంలో మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు, మీరు అమరావతికి వెళ్తే బ్రహ్మాండంగా జేజేలు కొట్టిన వాళ్ళు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీ స్టార్ట్ చేయండి, నష్టమే ఉంది.
కాబట్టి నేను అనేది ఈ రాజ్యకాంక్షమాని మీ విధానాలు చెప్పుకొని మీరు ఎంత విస్తరిస్తే అంత విస్తరిస్తండి. చాప్ కింద నిర్లాగి దేశం అంతా ఏ పార్టీ విస్తరించిన అభ్యంతరం లేదు. కానీ తప్పుడు పద్ధతుల్లో కొనుక్కొని అమ్ముకొని విలువల్ని తొంగలో దొక్కి చేయటం ఎవరికి మంచిది కాదు. జనం కూడా చేదరించుకునేటువంటి పరిస్థితి వస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కటారి శ్రీనివాసరావు గారు. ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చినటువంటి బ్యానర్ ఐటమ్కి సంబంధించి తెలంగాణ